హాయ్! నమస్తే అందరికీ. ఈ వీడియో పోస్ట్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. టైం లేదు. పాప ప్రీ బర్త్‌డే షూట్ అనమాట. లిని పాపది. ఎంత కష్టమంటే వామ్మో! పిల్లలతో ప్రీ బర్త్‌డే షూట్. క్యాప్స్ అలా ఉన్నా చూడండి క్యాప్ ఎలా తీసేస్తుందో. అమ్మ! వాళ్ళకేమో గానీ మనకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. పాపం వాళ్ళు కూడా అలసిపోతారు. బికాజ్ మనం థీమ్స్ అని, డ్రెసెస్ అని అన్నీ చేంజ్ చేస్తాం కదా! లిని పాప అయితే ఆ థీమ్స్ అవి చూసి చాలా ఎక్సైట్ అయిందనమాట. అంటే కొత్తగా ఉంటుంది కదా! ఇంట్లో లాగా కాకుండా అంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! నేనైతే ఇంట్లో ఉండే ఏంటబ్బా అక్కడికెళ్తే నా పరిస్థితి అని అనుకున్నాను. కానీ అలా ఏం లేదు. టోటల్ చేంజ్. రియల్‌గా చెప్తున్నా నేనస్సలు లిని పాప దగ్గర నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తనంత కోఆపరేట్ చేసి అంత బాగా ఫైనల్ అవుట్‌పుట్ ఇస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ కనమ్మ. అంటే తనని కొంచెం పాంపరింగ్ చేశాము, పిలిచాము, అరిచాము, చాలా వేషాలే వేశాము తన ముందు. అంటే ఆ అవుట్‌పుట్ రావాలి కదా! మనం డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కొంచెమన్నా దానికి ఫలితం ఉండాలి అని మా ప్రయత్నం. బట్ సూపర్. బట్ ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా బాగొచ్చింది. కొంచెం క్రాంకీ అవ్వడం ఈవినింగ్ స్టార్ట్ చేసిందనమాట. మేము 2 కల్లా స్టార్ట్ చేస్తే 5 కల్లా 3 అవర్స్ మ్యాక్సిమం తను బాగానే ఉండింది. బాగా కోఆపరేట్ చేసింది. నేను ఫస్ట్ ప్రీ బర్త్‌డే షూట్ అనగానే తను కోఆపరేట్ చేయదు, ఏడుస్తది ఎందుకు అని అనుకున్నాము. కానీ ఒక మెమోరీ అంటూ తనకు ఉండాలి లైఫ్ లాంగ్ అని ఇలా తీపియడం అయితే జరిగింది. అవుట్‌డోర్‌లో షూట్ అంటే చాలా టాస్క్ చేపిచ్చిందనమాట. ఊరికే ఉరికి రావడం, కింద పడిపోవడం, ఉరికి రావడం, కింద పడిపోవడం అలా చేసింది. కుదురుగా నిలబడట్లేదు. ఇక్కడ కొట్టాలి నాన్న ఇక్కడ ఉయ్యాల థీమ్‌లో తను రియల్‌గా చాలా ఎంజాయ్ చేసింది. అస్సలు ఉయ్యాల దిగట్లేదు. ముందైతే వీడియోస్ పెట్టి మరీ తీపిస్తున్నాము. ఎందుకంటే 6:30 అయిపోయింది. అప్పటికే తను పడుకునే టైం అయితుందనమాట. సో, పిల్లలకి షూట్ టైంలో ఖచ్చితంగా ఫుడ్, వాటర్ అయితే తీసుకెళ్లాల్సిందే కంపల్సరీ. ఇదైతే నేను చెప్పగలను. బికాజ్ మా బేబీకైతే తీసుకెళ్ళాను నేను. కర్డ్ రైసు, బనానా అలా. కేక్ మ్యాషింగ్‌కైతే మా పాప పూర్తి న్యాయం చేసింది. 100% కేక్ మ్యాష్ అయితే చేసింది. వాళ్ళ నాన్న సంతోషం అంతా ఇంత కాదు. నేను ఒక పాయింట్‌లో డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి అంటే మేము లేడీ ఫోటోగ్రాఫర్‌ని మాట్లాడుకున్నాం. బట్ తను మేల్‌తో తీపిచ్చింది. అది కూడా తను ఫటాఫట్ కొట్టేశాడు. అస్సలు మంచిగా తీయలేదు. ఫైనల్‌గా మేము ఇలా తియ్యి, అలా తియ్యి, మాకు చూపించు అంటేనే అలా తీసి చూపించాడనమాట. తనకన్నా బెటర్‌గా మనం తీసుకోవచ్చు అని అనిపించింది. బట్ అదొక డిసప్పాయింట్‌మెంట్. కానీ అవుట్‌పుట్ కోసం చాలా ట్రై చేసి తీపిచ్చుకున్నాము. దిస్ ఈస్ ద లాస్ట్ థీమ్ అనమాట. మీకెవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను డీటెయిల్స్ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.